హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీకు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ సారీ, మీకు గుడ్ ఈవినింగ్ అవుతుంది. మంచిగా ఇలా చుట్టూ తీసుకున్నా, బయటకు అది లాగేద్దాం మంచిగా అనుకున్నా. ఏమైంది, వాతావరణం చూడు ఎట్లుందో. వాతావరణం మళ్ళీ వర్షం వచ్చినట్టు, వర్షం కాదు కానీ మబ్బులు అయితే మామూలుగా లేవు. నాకు ఆల్రెడీ కొంచెం ఫీవర్ వచ్చింది ఈ వెదర్ చేంజ్ అవ్వడంతో. ఫీవర్ అంటే ఇది ఇంతనే ఉంటుంది, చలికి వాతావరణం చేంజ్ అవుతుంది కదా. వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది, అట్లనే ఉంటుంది. ఇది ఇప్పుడు ఇదో బాగా ఈ ఫ్రంట్ కెమెరా ఇస్తే నాకు అందుకే భయం పడుతుంది. ఏమవుతుందంటే ఇలా నెంబర్ ప్లేట్లు వచ్చినాయి, కొంచెం పరిష్కారం ఉంటుంది. ఫోన్ రాయ్యాడకన నెంబర్ ప్లేట్లతో అందుకే కెమెరా కిందకి ఇచ్చిన. బ్లరీ ఎండుతుంది. చెప్పిన కదా చూడు, ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా ఎండ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంటుందో ఇవన్నీ తెలియదు. ఇది ఏదో విచిత్రంగా ఉంటుంది చూడు. చెప్పిన ఇంతకుముందు ఏమన్నా మా బుల్లు లెక్క ఉంది, మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ పోతుంది. మళ్ళీ స్నాన వర్షం వచ్చిన షాక్ కావాల్సిన అవసరం లేదు. ఇది ఇంతే. ఇక నేనేమనుకున్నా, చుట్టి దొరికినప్పుడల్లా లాస్ట్ టైం ఆరాధి కూడా తీసినా కదా, ఇంకా వేరే మెల్లగా చేద్దాం అనుకున్నా. ఈలోపు ఈ ఫీవర్లు స్టార్ట్ అయినాయి. ఎందుకు ప్రతిసారి ఫీవర్లు అని చెప్తా అంటే అందుకే ఇట్లనే ఉంటుంది, పరిశాన ఉంటుంది. ఈ ఫీవర్లతో హెడేక్లు ఇవే వాడైతే. ఇది అనిపిస్తుంది లూళ్ళు, ఇది లూళ్ళు ఆల్రెడీ చెప్పాను కూడా మీకు. ఇంట్లోనే ఉంటుంది మా కంపెనీ, మా డాడీ పనిచేసేది ఇందులోనే. ఇక్కడ ఇదో దొరికినప్పుడు ఈ కార్లన్నీ ఉన్నాయి కదా, నెంబర్ ప్లేట్లు వచ్చి పడైతే ఈ భయం. ఎత్తే షిఫ్ట్ కూడా అవుతలేదు ఇక. సరే, ఇవాళ ఏదైనా వీడియో వేయడానికి ట్రై చేస్తా, చూద్దాం ఏమొస్తుందో. అయితే ఇది ఎవెన్యూ మాల్ వచ్చినాం. అయితే నాన్ వెజ్ ఎక్స్ప్లోర్ చేసిండు కదా, మనం కూడా చేద్దాం చూద్దాం. నేను కూడా చూడలేదు. డాడీ అయితే 4-5 సార్లు వచ్చిందట. ఇది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ టు 1.5 ఉంటుంది. అన్ని రెస్టారెంట్లు ఉంటాయి, 5 స్టార్ రెస్టారెంట్లు. ఇటు చుట్టుపక్కల మొత్తం మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ షేప్లో ఒక బిల్డింగ్స్ ఉంటాయి, అన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి అన్నట్టు. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ మనకు హార్బర్ ఉంటుంది, అన్నీ కనిపిస్తాయి. సో అటు పక్కకు ఒకటి చూడండి, మంచి మంచి షేప్స్తో ఉన్నాయి. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ బోట్స్ కూడా ఉంది. ఇక్కడ ఇదే పోదాం అనుకున్నాం కానీ బాగా దూరం ఏమి ఉండదు. ఇక్కడ నుంచి అక్కడ ఇట్లా తిరిగి రావచ్చు. సో నా డాడీ అన్నాడు పోదామా అంటే, ఎందుకు ఇక్కడ ఉన్నాక అప్పుడు చూసినప్పుడు అర్థమైంది అందరూ చాలా డబ్బులు ఉన్న వాళ్ళు వేస్తారు. దాన్ని బట్టి ఆల్మోస్ట్ మనకు కూడా అనే రేట్లు ఉంటాయి. ఎందుకు అవసరమా అంటే, ఎందుకు డాడీ అవసరం అనేది, రేట్లు బాగానే ఉంటాయి కావచ్చు. అయినా పోయినా కూడా బాగాలేదు, దూరం ఏం పోము, అది చూసేది ఏముందిలే. ఇక్కడ నుంచి చూసినా గదే కనిపిస్తే, అక్కడి నుంచి చూసినా, వాటి నుంచి పోయి చూసినా కూడా గవే కనిపించేటి, కొత్తగా ఏం కనిపించేటి ఏముండయి. సరే వద్దులే అన్న. అయితే వీడియో నేను లోపల తీసుకుందాం అనుకున్నా. నాకు అది అందరు చాలామంది అరబ్బులు వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు. చూడాలి, నాకు కొంచెం తీద్దాం అనిపించింది కానీ ఒక్కటి తీసేలోపు ఇంకొకరు వస్తారు, ఇంకొకటి తీద్దాం అనేలోపు ఇంకొకరు వస్తారు. ఇక్కడ ఏంటంటే కొంచెం వాళ్ళకి నచ్చదు అన్నట్టు. కొందరు ఎట్లుంటుందంటే వీడియో తీస్తుంటే వాళ్ళకు కొందరికి ఏదో నచ్చని ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల మనం తీసేసరికి వాళ్ళకు కొంచెం నచ్చదు. ఎందుకంటే మనం వేరే కంట్రీ, వాళ్ళ వేరే కంట్రీ కాబట్టి వాళ్ళు వేరే రకంగా అనుకుంటారు. సో మనకు కూడా వాళ్ళది ఏంటంటే వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకుంటారు. సీరియస్గా తీసుకుంటే ఏమవుతుందంటే పెద్ద పరిశాన్ అవుతుంది మనకి. ఎందుకంటే కేసు అవి ఇవి ఇది అని ఉంటుంది. అవి ఎందుకు మనకు రిస్క్ వద్దులే, మనకు
ఎప్పుడన్నా ఎవరు లేనప్పుడు తీసుకొని చూద్దాం మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు అని నేను కూడా తీయలేదు. డాడీ కూడా అన్నాడు, ఎందుకు అంత భయపడుతున్నావు అని. మనం ఇక్కడ బతకడానికి వచ్చినాం డాడీ, ఎందుకు మనకు అనవసరంగా రిస్క్ తీసుకునేందుకు అని నేను కూడా తీయలే. ఇది ఆ బిల్డింగ్, ఇది ఇక్కడికి కనిపిస్తుంది కదా, ఇది మొత్తం గ్లాస్తోనే కట్టారట. మొత్తం గ్లాసే, కొంచెం గోడలు అవి ఉంటాయి, మీది ఎంత గ్లాస్తోనే. చూడడానికి మస్తు ఉంది. సో దగ్గరికి వెళ్ళైతే ఇవ్వలేదు కానీ మంచి లుకింగ్ అయితే చాలా బాగుంది. మా దరిద్రానికి ఇక్కడ లైటింగ్ కూడా ఆ రోజు అంత ఏం లేదన్నట్టు, మొత్తం డల్ అయిపోయింది. వీడియో అసలు మంచి రాలేదు. ఇది కూడా బ్రైట్నెస్ పెంచి తీసిన అంతే. చూడడానికి ఎంత బాగుంది చూడండి.